ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం గ్రావిటీకి మ్యాగ్నెటిక్కి ఫోర్సెస్ ఏమిటి సంబంధం. గ్రావిటీ అన్నది న్యూటన్ తెలియజేశాడు. గురుత్వాకర్షణ. ఆయన గురుత్వాకర్షణ ఎలా కనుక్కున్నాడు? 1600లో ఒక యాపిల్ చెట్టు కింద కూర్చుంటే యాపిల్ కాయ కిందకి పడింది. ఏం పక్కకి ఎందుకు వెళ్ళలేదు, పైకి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి న్యూటన్ ఆలోచిస్తే యాపిల్ని భూమి ఆకర్షించింది, అందుకని యాపిల్ కింద పడింది. అయితే భూమికి చాలా ఎనార్మస్ మాస్ ఉంది, యాపిల్లోనూ పదార్థం ఉంది మాస్, కానీ చాలా అందుకని రెండు మాసుల మధ్యన ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ని గ్రావిటీ అని. అందుకనే సూర్యుడిలో హైడ్రోజన్ హీలియం గ్యాస్ అయినప్పటికీ దానిలో పదార్థం ఉంది, హ్యూజ్ పదార్థం. 99.8% మాస్ అంతా సూర్యుడిలోనే ఉంది. అందుకని తన చుట్టూ తన గ్రహాలని 8 గ్రహాలని మిగతా వాటిని ఉపగ్రహాలని దాంతో వీటిలన్నిటినీ అట్రాక్ట్ చేసి తిప్పుకుంటూ ఉందన్నమాట. అలాగే సూర్యుడు మన నక్షత్రం, ఇది పాలపుంతలో మిల్కీ వేలో అనేక నక్షత్రాల మధ్యన గ్రావిటేషనల్ పుల్ వలన మిల్కీ వేలో తిరుగుతుంది. ఇలా మిల్కీ వేలన్నీ కలిపి మళ్ళీ నెబ్బులాలు ఇలాగా. అందుకని మొత్తం యూనివర్స్ అంతా కూడా గ్రావిటీ స్ప్రెడ్ అయిపోయింది. గ్రావిటీ అంటే అట్రాక్షన్, రెండు మాసుల మధ్య. వాటి దగ్గరగా ఉంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, దూరంగా ఉంటే తగ్గుతుంది అని నేను న్యూటన్ ఏం చెప్పాడంటే స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ మీద వాటి అట్రాక్షన్ ఆధారపడి ప్రోడక్ట్ అన్నమాట. ఒక బాడీ యొక్క మాస్ m1 అయితే రెండో బాడీ యొక్క మాస్ m2 అయితే వాటి యొక్క లబ్ధం అంటే m1 ఇంటూ m2, వాటి మధ్యన ఉన్న డిస్టెన్స్ని d ఇంటూ d అంటే d స్క్వేర్, m1 ఇంటూ m2 బై d స్క్వేర్తో చేస్తే అది ఫోర్స్ కింద వస్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ రకంగా అన్నమాట. అందుకని మాస్ అంతా అట్రాక్టివ్గానండి. ఇది పదార్థం యొక్క ఒక గుణం, సాధారణంగా భౌతిక ధర్మం. అలాగే మ్యాగ్నెట్ మనందరం చూస్తున్నాం, అయస్కాంత శక్తి, మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇది కూడా కొన్ని ప్రత్యేకమైన పదార్థాలకి ఉన్న గుణం, ముఖ్యంగా ఐరన్తో కలిసి ఉన్న పదార్థం. ఇది వీటి మధ్యన ఎలక్ట్రికల్ ఫోర్స్ ఉంటుంది, వీటి అణువుల మధ్యన ఎలక్ట్రికల్. అందుకని మ్యాగ్నెటిక్ అంతా ఇవి వాటిలో. మ్యాగ్నెటిక్ ఏమిటంటే రెండు గుణాలు ఉన్నాయి. ఒకటి అట్రాక్షన్, మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అన్ని అతుక్కునేది చేస్తుంది, ఆకర్షిస్తుంది. వాటికి మ్యాగ్నెట్ ఇంకో మ్యాగ్నెట్ ఉంటే వికర్షణ గుణం ఉంది. ఇది ఒక ప్రత్యేక ధర్మం. ఏదైనా ఒక వస్తువు మ్యాగ్నెట్ అవునా కాదా తెలుసుకోవాలంటే అది మ్యాగ్నెట్టు అని ఎలా చెప్పగలగంటే వికర్షణ, రిపల్సివ్ ఫోర్స్. అట్రాక్టివ్ ఫోర్స్, రిపల్సివ్ ఫోర్స్. రెండోది ఆ మ్యాగ్నెటిక్ ఫోర్సు లిమిటెడ్, తన చుట్టూ ఉన్న దాని వరకే దాని అట్రాక్షన్ రిపల్షన్ ఉంటుంది, దాని పరిధి దాటితే ఉండదు. కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ అంతా యూనివర్సల్, ప్రపంచం అంతా ఉంటుంది, స్పేస్ అంతా ఉంటుంది, విశ్వం అంతా ఉంటుంది. అంతటికీ గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా వరకు ఇదవుతుంది. అందుకని ఇది యూనివర్సల్ స్ట్రక్చర్ని తయారు చేసింది. స్ట్రక్చర్ ఆఫ్ ద యూనివర్స్ అంతా గ్రావిటేషనల్ ఫోర్స్ మీదే ఆధారపడింది. ఇప్పుడు ప్లానెట్స్ అన్నింటినీ తిప్పుకుంటోంది. మనం చంద్రమండలానికి వెళుతున్నామంటే గ్రావిటేషనల్ ఫోర్స్నే ఫ్యూయల్లాగా ఉపయోగించుకుంటున్నాం, దాన్ని చంద్రమండలంకి వెళ్ళి ల్యాండ్ అవుతున్నాం. అందుకని ఇట్స్ ఎ స్పెసిఫిక్ స్ట్రక్చర్ లాగా చక్కగా మనకు కనిపిస్తుంది. కానీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ పదార్థాలు అవి మాత్రమే, వాటికి మాత్రమే పరిమితం, అవి అట్రాక్షన్ ఉంటుంది. రెండోది మనకి రిపల్షన్, అంటే రిపల్షన్ అంటే విడిగొట్టే. ఇది ఒక పెద్ద డిబేటబుల్ పాయింట్. దానికి అట్రాక్టివ్ ఫోర్స్ ఎలా వచ్చింది పదార్థానికి, మ్యాగ్నెట్స్కి రిపల్షన్ ఎలా వచ్చింది అన్నది కూడా శాస్త్రజ్ఞులు స్టడీ చేస్తూ ఉంటారు. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయని. అందుకని ఇప్పుడు మనకి మూన్నేమో ఎర్త్ పుల్ చేస్తోంది గ్రావిటేషనల్ ఫోర్స్ వలన. అందుకని మూన్ని
మన ఎర్త్ చుట్టూ తిప్పుకుంటుంది. మూన్ ఏం చేస్తుంది? మన ఎర్త్ మీద ఉన్న సముద్రాలు ఉన్నాయి, నీరు, అపారమైన నీరు, 3/4 వాటర్ ఆల్మోస్ట్ భూమి మీద ఉంది. అందులో సగం పసిఫిక్ మహాసముద్రమే. అందుకని ఎప్పుడైతే మూన్ వాటర్ని అట్రాక్ట్ చేస్తుందో టైడ్స్ ఏర్పడుతుంది. టైడ్స్ యొక్క ఇది లక్షణం ఏంటి అంటే మూన్ గ్రావిటేషనల్ పుల్ వలన మనకి టైడ్స్ ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. అందుకని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నది ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్, అంటే పదార్థంలో ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉండాలి. దానివల్లనే ఈ మ్యాగ్నెట్ జరుగుతుంది. ఈ ఓరియంటేషన్, మ్యాగ్నెటిక్స్ యొక్క ఈ ఓరియంటేషన్ బట్టి, అందుకనే మీకు ఇప్పుడు మ్యాగ్నెటిక్ ట్రైన్స్, హై స్పీడ్ మ్యాగ్నెటిక్ ట్రైన్స్ ఎందుకు వచ్చాయంటే నార్త్ సౌత్ అని 2 పోల్స్ ఉంటాయి. అవి ఇంటర్చేంజ్ అవుతూ ఉండేసరికల్లా అట్రాక్షన్ రిపల్షన్ దీంతో ట్రైన్ మూవ్ అవుతుంది. దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. రిపల్సివ్ ఫోర్స్ ఫ్లోట్ అయ్యి అవి పట్టాల మీద ట్రావెల్ చేస్తాం. అందుకని ఒక డైరెక్షన్ దానికి ఇచ్చి యాక్సలరేట్ అయ్యేట్టుగా చేసి మ్యాగ్నెటిక్ ట్రైన్ మూవ్ అయ్యేట్టు చేస్తున్నాం. అందుకని ఈ మ్యాగ్నెటిక్ అన్నది ఒక ఫీల్డ్, స్మాలర్ ఫీల్డే ఉంటుంది. గ్రావిటీ అన్నది మాత్రం యూనివర్సల్. అందుకని రెండిట్లకి ఆకర్షణ శక్తి ఉంది. కాకపోతే అది దీనికి రిపల్సివ్ ఫోర్స్ లేదు, మాస్. ప్రతి పెద్ద వస్తువు చిన్న వస్తువుని ఆకర్షించేసుకుంది, గ్రావిటేషన్ ఫోర్స్. బట్ మ్యాగ్నెట్ తన పరిధిలో ఉన్న వాటినే అట్రాక్ట్ చేసుకుంటుంది. అలాగే మరొక మ్యాగ్నెట్ అయితే అదే పోల్ ఉన్నట్లయితే నార్త్ నార్త్, సౌత్ సౌత్ పోల్స్ కనుక ఉన్నట్లయితే ఓరియంటేషన్ బట్టి అవి రిపల్స్ అవుతాయని మనం ఈ ఫోర్సెస్నన్నీ ఉపయోగించుకొని టెక్నాలజీని డెవలప్ చేసుకుంటాం. టెక్నాలజీ డెవలప్మెంట్లో ఈ ఫండమెంటల్ సైన్స్ అన్నది చాలా ముఖ్యం. ఫండమెంటల్ సైన్స్ ద్వారా మనం డిరైవ్డ్ టెక్నాలజీస్ని మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.